హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. హైడ్రాపై కేసీఆర్ పచ్చి అబద్ధాలాడాడు. అంటే అన్ని విషయాలపై స్పందించాలి కాబట్టి ఏడాదిన్నరగా ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ తొలిసారిగా ఈ సభకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుందనే పేరుతో తీసిన ఈ పెద్ద సభలో తను ఏం మాట్లాడతాడనే ఉత్కంఠ నేపథ్యంలో అన్ని విషయాలపై స్పందించాలనే ఒక ఆతృతతో ఆయన రాసుకొని వచ్చాడు. అంటే ఆయన శైలికి విభిన్నంగా కొన్ని పాయింట్లు రాసుకొని వచ్చి హడావిడిగా చెప్తున్నట్టుగా తడబడుతున్నట్టుగానే చెప్తూ దాన్ని ముగించేసాడు. దాంట్లో ఒక హైడ్రా ఒక పాట తీసుకుంటే, హైడ్రానా నీ బొందనా అని అన్నాడు. అంటే రేవంత్ని ఉద్దేశించి హైడ్రానా నీ బొందనా అని తిట్టి, నేనంతా పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించుకుంటూ పోతా ఉంటే ఆ పేదల ఇల్లు గులగొట్టుకుంటూ పోయినావు నువ్వు అని ఒక మాట అన్నాడు. ఇది శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం ఆడిన కేసీఆర్. నిజంగా చెప్పాలంటే ఆయన పాలనలో అత్యంత అటర్ఫ్లాప్ అయిన పథకాల్లో హౌసింగ్ స్కీమ్ ఒకటి. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఘోరంగా వైఫల్యం చెందింది కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే అప్పుడు మేమే కట్టిస్తాం ఫ్రీగా 2 పడకల గది అని చెప్పి ఎన్నికల తొలినాళ్ళలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగిల్ కాదు డబుల్ బెడ్రూమే కావాలి తెలంగాణకు, ఆత్మగౌరవంతో బతకాలని మాటలు చెప్పి 5 లక్షల రూపాయలు మేమే ఖర్చు పెట్టుకుంటాం, మేమే కట్టిస్తాం గవర్నమెంట్ జాగాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టర్మ్లోనే వైఫల్యం చెందాడు. ఎక్కడ సాధ్యం కాలేదు. ఆ తర్వాత కాంట్రాక్టర్ దొరకని పరిస్థితి, బతలాడుకొని కొన్ని చోట్ల చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇంకా ఇస్తాము అని కొన్ని బూచిగా చూపించి రెండోసారి కూడా గెలిచిన తర్వాత ఆ రెండోసారి ఆయన దాటవేసే ధోరణిలో ఇక మాతో కాదు, కాంట్రాక్టర్లు రావడం లేదు, 5 లక్షలకు వాళ్ళ గిట్టుబాటు కావడం లేదు కాబట్టి మేమే మీకు 5 లక్షలు ఇస్తాము, మీ సొంత జాగాలో మీరు కట్టుకోరు అని ఒకసారి 5 లక్షలు అని చెప్పి ఎలక్షన్లో మళ్ళీ 3 లక్షలు అని అసెంబ్లీలో చెప్పి ఈ రకంగా నానా యాగి చేసి రకరకాల అబద్ధాలాడి హౌసింగ్ స్కీమ్ని మొత్తం అటర్ ఫ్లాప్ కింద చేసేసి పేదలకు గూడు లేని ప్రభుత్వంగా అది మిగిలిపోయింది. వాళ్ళ శాపనార్థాలకు మూలంగా అది నిలిచిపోయిందని చెప్పాలి. అట్లాంటిది ఆయన నిన్న వరంగల్ సభలో మాట్లాడుతూ హైడ్రానాని బొందన రేవంత్ రెడ్డి అన్నట్టు మాట్లాడిన ఆయన నిజంగానే హైడ్రా పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. ఏదైతే పేదల్ని కాకుండా వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఆ చెరువు ఎఫ్టీఆర్ ఆ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో కొన్ని అపార్ట్మెంట్లు వెలిసిన హైదరాబాద్ చుట్టుపక్కల దాంట్లో అది నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటే దాన్ని గులగొట్టడం అనేది దాని పట్ల వాళ్ళు దుమ్మెత్తిపోసారు ప్రభుత్వం మీద. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా రిజిస్టర్ అయిన వాటిలో కొన్నారు, కట్టుకున్నారు, ఈఎంఐలు కట్టారు బ్యాంకు నుంచి. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ప్రకారం మేము పోతా ఉంటే ప్రభుత్వమే అప్పుడు కదా, అప్పుడు ఉన్నది కూడా ప్రభుత్వమే, ఇప్పుడు ఉన్నది ప్రభుత్వమే. మరి అప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కులగొట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేసారు? ఇక్కడ ఈఎంఐలు కట్టుకుంటూ బ్యాంకుల్లో లక్షలాది రూపాయలు అప్పుగా ఉన్న మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినామని దుమ్మెత్తిపోసారు. వాళ్ళు పేదలేం కాదు, నిజంగా వాళ్ళది కూడా సమస్యనే పరిష్కరించాల్సిందే. కానీ ఇక్కడ దాన్ని ఆసరాగా తీసుకొని కేసీఆర్ మాట్లాడడమే కాకుండా అది ఒక పశ్చాబద్ధం మాట్లాడడం కాకుండా నేను కట్టించిన ఇళ్ళ నేను గులగొట్టిన ఆయన ఎక్కడ ఇచ్చింది లేదు, ఎక్కడా కట్టింది లేదు, చేతులు ఎత్తేసిన వైనమే కనబడతా ఉంది. పిచ్చుకగులలాగా అక్కడక్కడ కట్టినది అన్ని చూపులకు చూస్తేందుకు మాత్రం ఎలక్షన్లలో ఒక దాన్ని చూపించడం కోసం ఒక ఉత్సవ విగ్రహాలలాగా పిచ్చుకగులను చూపించే విధంగానే వాడుకున్నాడు తప్ప నిజంగా పేదవాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు సిటీతో పాటు. అయితే ఇంకా దీనికి అనుసంధానంగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అవి కులగొడుతున్న సమయంలో ఒక బాధితుడు వచ్చి కేసీఆర్ అన్న నువ్వు రావాలి, మమ్మల్ని ఆదుకోవాలి, హైడ్రా మమ్మల్ని గులగొట్టేసి అంత రోడ్డు మీద చేస్తుంది అని అంటున్నాడు అని ఆయన చెప్తున్నాడు. చెప్తే కరెక్టే, నిజంగానే దానికి ఆయన మాట్లాడిన తీరు ఎలా ఉండాలి. మాజీ సీఎంగా 2 టర్మ్లు సీఎంగా చేసిన ఆయన, ఉద్యమ నేతగా, దళపతిగా అంతా పేరు తెచ్చిన ఆయన ఎంత వెటకారంగా మాట్లాడాడంటే దాంట్లో గతంలో ఫామ్ హౌస్లో కూడా మాట్లాడాడనే వచ్చింది, కానీ అది అఫీషియల్ రికార్డు బయటపడలేదు. ఇదైతే లక్షలాది మంది సాక్షిగా ఆయన మాట్లాడిన తీరు ఎంత ఎద్దేవా చేసి ఎంత వెటకారంగా ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడిన ధోరణిని మనకు పట్టిస్తుంది. ఏమని మాట్లాడాడంటే, కేసీఆర్ అన్న నువ్వు రావాలి అంటున్నారు, కత్తి ఎవరికో ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తానంటున్నా. అంటే నాకు ఓటు వేయకుండా కాంగ్రెస్ కేసి రేవంత్ రెడ్డి సీఎం చేసుకున్నారు కదా, వాడు గులగొడుతున్న నాకే సంబంధం అన్నట్టు మాట్లాడిన ఆయన. అంటే కత్తి నా చేతిలో ఉంటుంది, కత్తి యుద్ధం ఎవరు చేస్తారు? ప్రతిపక్షం చేస్తుంది. అటు ప్రతిపక్షం దేన్ని చేయాలో ప్రభుత్వం చేయాలి. ప్రతిపక్ష పాత్ర నీకు ఇచ్చినప్పుడు అది కూడా ఒక కత్తే కదా, ప్రతిపక్షం కూడా ఒక కత్తి లాంటిది. ఆ కత్తి తీసుకొని పోయి పేదల పక్షాన నిలబడి పోరాడాల్సిన కేసీఆర్ ఈరోజు అధికార యావలో, అధికార మత్తులో, అధికారం తలకెక్కిన అనుభవించిన ఆ యావలోనే ఉన్నాడు. అధికారం పోయిన నిరాశలో, నిస్పృహలో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగానే ఆయన మాట్లాడి పేదలని, జనాలని ఒక కక్షపూరితంగా మీకు భలే అయింది, మంచిగా అయింది రాబోయ్, మీకు ఇట్లనే కావాలనే ధోరణి అయినా కనిపించింది తప్ప వాళ్ళకి మేము అండగా ఉంటాం, పోరాడతాం, హైదరాబాద్లో పక్షాన్ని నిలబడతాం మాట రాలేదు. కత్తి నాకు ఇయ్యలేదు, నేను ఏం చేయలేను అంటే ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు ఏడ ఓడిపోయినామో అక్కడ గెలిపించుకోవాలని నన్ను అంటే అక్కడ వేసిరు, బుద్ధి తక్కువ పని చేసిరు. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేదాకా సావండి, మళ్ళీ నాకు ఇయ్యండి, మళ్ళీ ఇదే పని చేస్తే మీరు ఇట్లనే రోడ్డు మీద బతుకులైతే మీరు ఇట్లా ఏడుస్తారని ఇండైరెక్ట్గా హెచ్చరించి బెదిరించి చెప్పడం లాంటిది ఆయన చేసిన అదంతా ఉదంతం చూస్తుంటే హైడ్రా పట్ల ఆయన స్పందించిన తీరు టోటల్గా అబద్ధాలు,
పేదల్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడాడని మనం చెప్పుకోవాల్సి వస్తుంది.